పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కారణంగా సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన స్టేజ్ మీద ఉన్నామన్న విషయాన్ని మరచి ఆలీ రోజాలపై అనుచిత కామెంట్స్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ ని గట్టిగానే ఆడేసుకున్నారు. ఇదే అంశంపై ఆలీ కూడా వివరణ ఇచ్చారు. కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం తమ మధ్య ఉన్న చనువుతో అలా పిలిచానని, అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం వారి కర్మ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయనపై మరింత నెగటివిటీ ఏర్పడింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మరోసారి రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తన మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తనపై వస్తున్న విమర్శలకు తానెంతో హర్ట్ అయినట్టు తెలిపారు. ఈ వివాదంలో వచ్చిన విమర్శలు చూసి నేను బాగా హర్ట్ అయ్యాను. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆలీకే ఏమి ఇబ్బంది లేదు, మేం పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం. దీన్ని మీరెందుకు పెద్దదిగా చేస్తున్నారని వివరణ కూడా ఇచ్చారు. ఎవరో ఏదో అనుకుంటున్నట్లు కాదు, నా దగ్గర ప్రేమలు పంచుకోవడం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ మాత్రం సెంటిమెంట్స్ కూడా లేకపోతే ఇన్నేళ్లు నటుడిగా ఎలా ఉండగలుగుతాను? ఇంకొకరికి ఇన్నేళ్ల ప్రేమను పంచకపోతే ఎలా నా బిడ్డరుగా ఉంటారు? కానీ ఈసారి మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఎంతలా అంటే జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని ఏకవచనంతో పిలువను. ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అని పిలవరు. నేను ఈ క్షణం నుండి నా చివరి శ్వాస వరకు కూడా అందరికీ మర్యాద ఇస్తాను. ఇంకొక రకంగా జీవితంలో ఎప్పుడు మాట్లాడను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.